హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 4వ వారం అనూహ్యంగా సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఖచ్చితంగా తాను ఎలిమినేట్ అవ్వను అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సోనియా నువ్వు ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించగానే షాక్ అయ్యింది. ఇక ఆ షాక్ నుంచి కాసేపటికి తేరుకొని హౌస్లో వారికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయే ముందు నిఖిల్తో కాసేపు ఒంటరిగా మాట్లాడింది. చూడు నిఖిల్, నువ్వు ఆట అద్భుతంగా ఆడుతున్నావు. టాస్క్లో నిన్ను కొట్టేవారే లేరు ఈ హౌస్లో, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అంటూ నీపై ఒక అబద్ధపు నింద వేశారు. దాన్ని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు. దాన్ని పట్టించుకొని నువ్వు నేను ఎలిమినేట్ అయ్యాను అని లో అవ్వకుండా మరింత స్ట్రాంగ్గా మారి టాస్క్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అలాగే చీఫ్గా మరిన్ని వారాలు కొనసాగాలి. ఇక ఇంట్లో ఏ ఒక్కరిని నమ్మొద్దు. ముఖ్యంగా సీత, ప్రేరణ, యష్మిలని అస్సలు నమ్మొద్దు. నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి, అంతే, మిగిలింది ఆడియన్స్ చూసుకుంటారు అంటూ నిఖిల్తో చెప్పింది. దీనికి నిఖిల్ ఎమోషనల్ అవుతూ, అలాగే సోనియా, నువ్వు ఎలిమినేట్ అవుతావని నేను అనుకోలేదు. లేకపోతే ఎవరు ఏమనుకున్నా నేను ఖచ్చితంగా నామినేషన్స్ రోజు నిన్నే సేవ్ చేసే వాడిని. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను సేవ్ చేసేవాడిని. సారీ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో, నో ప్రాబ్లం నిఖిల్, నేను ఏమీ అనుకోవడం లేదు. నా మద్దతు నీకు ఎప్పటికీ ఉంటుంది. డోంట్ వర్రీ. అవన్నీ మర్చిపోయి కేవలం గేమ్పై మాత్రమే ఫోకస్ పెట్టు అంటూ చెప్పింది. అలాగే పృథ్వీతో స్నేహంగా ఉంటూ వాడి అగ్రెషన్ను కొంచెం కంట్రోల్ చేయని చెప్పడం ఇక్కడ విశేషం. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయే ముందు సోనియా మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ప్లీజ్.